శ్రీ సాయి చరితామృతం 4వ రోజు పారాయణ. షిరిడి వాస సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం, మా ప్రశ్నలకు జవాబులు తెలుపును నీదు చరితములు. ఎల్ల జీవులకు దైవము నీవై దైవ సేవకుడనేనని తెలుపుచు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలికితివీవు. యోగాభ్యాసము చేసెడి యోగి షిరిడి వచ్చెను నాతో కలిసి, క్షణకాలమైన సమాధి అందున నిలువని స్థితిలో అతడు ఉండెను. నీవు ప్రసన్నుడవైన చొతనకు నేర్పెదవనుచు సమాధి యోగం, ఎక్కువ సమయము సమాధి స్థితిలో నిలుపుట నేర్పెదవని వచ్చెనుగా. రొట్టెను ఉల్లితో తిని ఎడి నిన్ను చూచిన అతడు తలచెను మదిలో, రొట్టెను ఉల్లితో తిని ఎడి ఈతడు ఎట్టుల తీర్చును నా సంధియమని. ఆతని మదిలో తలచిన తలపును ఎరిగిన నీవు అంటివి నానాతో, ఉల్లిని జీర్ణించుకొనిడి శక్తి మరి ఎవ్వరికున్నదో వారే తినవలె. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. ఇది వినియోగి అచ్చెరువొందుచు నీ పదములపై వాలెను వెంటనే, శరణాగతి నిన్ను కోరిన అతడు సంతృప్తి చెంది షిరిడి విడిచెను. శ్యామానొక పరిపాము కరచెను, ప్రాకెను విషము దేహము అంత, నీకన్న దైవము వేరే లేరని నీ కడకొచ్చెను పరుగిడి శ్యామ. పిరికి పురోహిత పైకెక్కుము వెడలి పొమ్ము ఇటు దిగును పొమ్ము, కోపముతో నువ్వు అరచితివయ్యా శ్యామా భయపడే ఆ మాటలు విని. నిన్ను దైవముగా మసీదు గృహమని భావించడి నన్ను తరిమినచో, ఏమి చేయుదును ఎతటికే గుదును అని తన మదిలో వగచెను శ్యామ. నీ కోపము ఆ విషము పైనని తెలియని శ్యామ భయపడిపోయెను. దిగు దిగుమన్నది విషమను అనుచు తెలియని శ్యామ గజ గజ వణికెను. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. శాంతించి పిమ్మట కూర్చొని చెంత భయపడవలదని పలికితివీవు. రక్షించును ఈ పకీరు నిన్నని ఊరడించితివి ప్రేమతో అతనిని. భయాందోళనలు విడుము మదిలో ఇంటికి వెడలి కోర్చునమంటివి. ఇంటికి వెడలిన కొద్దిసేపటికి కుదుట పడెనుగా శ్యామా బాధ. వాడలేదు ఏ మంత్రమును మంత్రబీజమును తీర్థమును, శ్యామాను నీవు రక్షించుటలో బలమైనవి నీ పలుకులు మాత్రమే. భయంకరముగా కలరాచోకగా భయపడిపోయిరి షిరిడి వాసులు, నిషేధించిరి మేకను కోయుట కట్టెల బండికి ఊరి ప్రవేశం. ఈ నిషేధము చాదస్తము అని తెలిసి పిలిచితివి కట్టెల బండిని. కట్టెలు కొని నీవు ధుని వెలిగించి నిత్యాగ్నిహోత్రిగా ధుని వెలిగించితివి. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. రెండవ కలరా నిబంధనమును ఉల్లంఘించ తలచిన నీవు చెప్పితివయ్యా బడే బాబాకు బలి ఇవ్వుము ఈ మేకను కత్తితో. రోజుకు 70 దక్షిణ చేకొని బడే బాబాయ నిరాకరించగా చెప్పితివయ్యా శ్యామతోటి నరుకుము మేకను కత్తిని తెచ్చి. కత్తి కోసమై వెడలిన శ్యామ వాడా నుండి రాకపోవుటచే నీవు దీక్షతుని పరీక్షించుటకు మేకను నరుకుము అని చెప్పితివి. దీక్షతు వెంటనే వాడాకెళ్ళి కత్తిని తెచ్చెను మేకను నరకగా. సిద్ధపడియను నరుకుటకై వేచి చూచుచు నీ ఆజ్ఞలకై. నరుకుము అనుచు నీవు పలుకగా కత్తిని ఎత్తెను నరుకుటకు. ఆగుము అనుచు పలికితివయ్యా నిజముగా నరుకును అతడిని తలచి. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం.
ఎంతటి కఠినుడవయ్యా నీవు, బ్రాహ్మణుడవుగా చంపుట తగున అని పలికిన నీ మాటలు వినిన దీక్షితు పెట్టెను కత్తిని కింద. అప్పుడు దీక్షితు పలికెను నీతో, ఉచితమ కాదా అని మది తలచక చేయక వాదము తర్కమును, నీ ఆజ్ఞ పాటించుట ధర్మం. ఒక రవివారము హేమాడ్పంతు కూర్చొని ఉండెను మసీదులోన, శనగల కథ ద్వారా ఒక విషయం తెలుపుచుంటివి హేమాడ్పంతుకు. హేమాడ్కోటుకు శనగలు ఉన్నవి అని శ్యామ అన్నతో అనగా, కోటును తట్టగా హేమాడ్పంతు రాలెను శనగలు ఆశ్చర్యముగా. శనగలు కోటులో ఎట్లు దూరెను గ్రహించరైతిరి ఎవ్వరు కూడా. జవాబు తెలియక హేమాడ్ కూడా ఈ అద్భుతముకు అచ్చెరు వందెను. షిరిడీ వాసా సాయి ప్రభు, పాడెద వినుమా నీ చరితం. తాను ఒక్కడే తిని అడిగుణము కలదు హేమాడ్ కని పలికితివి. సంత రోజున శనగలు తినుచు వచ్చెను ఇటకని తెలిపితివి. సంత ఎక్కడో తెలియని నేను శనగలు ఎట్టుల కొనియదననుచు, దగ్గరనున్న వారికి పెట్టగా తిని ఎరుగను అని హేమాడ్ పలికెను. దగ్గరనున్న వారికి ఇత్తువు తినుటకు ముందు తలతువ నన్ను, ఎప్పుడు నేను నీ కడలేన అర్పించుచుంటివ తినుటకు ముందు. స్మరించవలయును దైవమును విషయ సుఖములను పొందకమునుపే, దేవునికప్పుడే అర్పితమగునని ఈ సంఘటనతో తెలిపితివయ్యా. నీ చెంతనే ఉన్ననని తలచిన అనుభవించుటకు తగని దానిని ముందే తెలిసి విడిచెదరంటివి విషయ సుఖములు పొందకమునుపే. షిరిడీ వాసా సాయి ప్రభు, పాడెద వినుమా నీ చరితం. ఏ వస్తువును పొందెడి ముందు గురు స్మరణమును చేసినచో, శాంతి భక్తి వైరాగ్యములతో మోక్షము కలుగును అని పలికితివి. ఒకవైపు మావాసి ఒకవైపు అన్న సేవించుచుండిరి నిన్ను తీవ్రముగా. మావాసి ముఖము అన్న ముఖముకు అతి చేరువగా వచ్చెను ఒక పరిహాస నైజం కలిగిన ముదసలి అన్నా నన్ను ముద్దిడు కొనుటకు యత్నించుచుండెను అనుపలక. కోపము చెందెను అన్నాపుడు, తల్లికి ముద్దు పెట్టుట యందు అనౌచిత్యము ఏమున్నదని ఇరువురి సమముగా చూచెడివీవు అత్యంత ప్రేమతో పలికితివయ్యా. నీ పొత్తి కడుపును గట్టిగా ఒక మావీసి బాయి తోముచునుండగా చూచిన భక్తులు కరవరపరుచు నెమ్మదిగా నిన్ను తోముము అంటిరి. షిరిడీ వాసా సాయి ప్రభు, పాడెద వినుమా నీ చరితం. కోపము చెంది పైకి లేచి నీవు సటకా చివరను స్తంభము కాంచి గుచ్చుకుంటివి రెండవ చివరను పొత్తి కడుపులో భయమును కొలుపుచు. కొద్దిసేపటికి కోపము తగ్గి కూర్చొంటివిగా సటకా విడిచి అనుభవించితివి ఈ కష్టమును భక్తురాలిపై ప్రేమతో నీవు. ఈ సంఘటనతో బోధించితివి ఎవరికి ఇష్టము వచ్చిన విధముగా సేవలు చేసేడి వేళ ఎవరును జోక్యము చేయుట తగదను నీతిని. పరిపూర్ణమైన భక్తిని నీపై కలిగిన భక్తులు దుఃఖము బాపి వారి క్షేమములు చూచెదననుచు వాగ్దానమును చేసితివయ్యా. నీపై భక్తి కలిగిన దాము శ్రీరామనవమికి ప్రతి ఏడు పతాకమొకటి ఇచ్చి కానుకగా అన్నదానమును చేయుచునుండెను. షిరిడీ వాసా సాయి ప్రభు, పాడెద వినుమా నీ చరితం. ప్రత్తిలో జట్టి వ్యాపారములో భాగస్వామిగా ఉండుమని దాము అన్నాకు స్నేహితుడొకడు లేఖను వ్రాసెను బొంబాయి నుండి. ప్రమాది కాదు లాభకారి అది చేజార విడవకు అవకాశమని ప్రాయగా అతడు చూచిన దాము లేఖను వ్రాసెను నీ అనుమతికై. చదవగ లేఖను శ్యామాపుడు తదేక బుద్ధితో విని పలికితివి. లోటు లేదుగా
దాము గృహములో ఉన్నదానితో తృప్తిని పడుమని లక్షలు పొందెడి ఆశను ఆతడు విడవవలెనని లేఖను వ్రాయుము. వ్రాసిన లేఖను చూచిన దాము నిరాశ చెంది షిరిడి వచ్చెను. భావన చేసెను తన మదిలోన కూర్చొని దాము నీ పాదము కడ వ్యాపారములో సహాయపడిన ఇచ్చెద కొంత లాభము నీకని షిరిడి వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. సర్వజ్ఞుడవు నీకు తెలియును జనుల మనసులో తలచెడి తలపులు ప్రాపంచికమగు విషయములందున తలదూర్చను నేనని నీ వంటివి. మరి ఒకసారి దాము అన్న ధాన్య వ్యాపారం చేయగ తలచెను. దాము మదిలో తలపు గ్రహించి వలదని చెప్పితివి అదియును కూడా. 2 సారులు నష్టము నుండి తప్పించితివని సంతసముంది. దాముకు నీపై నమ్మకమేర్పడి నీ భక్తుడిగా నిలిచెను ఆతడు. రాళేయను నీ భక్తుడు ఒకరు 300 మామిడి పండ్లను గోవా నుండి శ్యామ పేరున పంపెను నీకు ఎంతో భక్తితో. అందులో 4 పండ్లను తీసి పెట్టితివయ్యా కుండలో వాటిని. వీటిని దాముకు ఇచ్చెదననుచు పలికితివయ్యా శ్యామ తోటి. షిరిడి వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. పండ్లు చేరిన 2 గంటలకు వచ్చెను దాము నీ దర్శనముకు. దాముకిద్దరు భార్యలు కలరు కాని అతనికి సంతతి లేదు. కుండలో ఉంచిన మామిడి పండ్లను ఇచ్చితివయ్యా దాము అన్నాకు. వీటిని నీవు తినవలదనుచు చిన్న భార్యకు ఇమ్మని అంటివి. సుతులను 4 సుతలను 4 ప్రసాదించును ఈ ఫలమహిమ అని దీవెనలు అందించితివి. నిజమాయనుగా నీ దీవెనలు. నీ సమాధికి పూర్వమెగాక ఇప్పుడు కూడా నిజమగుచున్నవి. నీదు పలుకులు అమోఘమైనవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. నన్ను శరణని వేడిన వారితో నా సమాధియే సంభాషించును. మాట్లాడునులే నా ఎముకలును అని నీ వంటివి అది సత్యమము. షిరిడి సాయి సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. నిన్నే నిరతము ధ్యానించిన యొడ మేలు పొందెదరు మీరని అంటివి. క్షేమమొసగ మీ వెంట ఉందును తొలగును భయము ఆందోళనలు. ఎక్కడనైనను ఎన్నడైనను నా తలపులు నీ మదిలో నిలిచిన ఉండెద నేను అక్కడే అనుచు పలికితివయ్యా హేమాడ్పంతుతో. అంతర్ముఖముగా చేయుము మామది తిప్పుము దానిలో లోపలి వైపుకు. ఏది నిత్యమో ఏది అనిత్యము తెలిసెడి శక్తికి ఇవ్వగదయ్యా. వేరొక గురువు శిష్యుడు పంతు వచ్చెను షిరిడి నిన్ను దర్శింపగా. నిన్ను దర్శించిన మరుక్షణమందే మూర్ఛ వచ్చి పడిపోయెను ఆతడు. సర్వజ్ఞుడవగు నీకు తెలియని విషయములుండున ఈ భువి పైన. ఆతడు వేరొక గురువు శిష్యుడని గ్రహించి ధైర్యము చెప్పితివయ్యా. షిరిడి వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. పట్టు విడవకుము పొందు ఆశ్రయము నీ గురునందే. ఏమైనను గాని ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుమని పలికితివీవు. పంతు గ్రహించెను నీ ఉపదేశం జ్ఞప్తి తెచ్చుకొనె తన సద్గురువును. జీవితాంతము మరువలేదుగా నీవు చేసిన మేలును ఆతడు. దాసగణు మహారాజ్ నీ మహిమలు పాటల ద్వారా పాడుచునుండగా. బొంబాయి వాసి పితలేకపుడు నిన్ను దర్శించగ కోరిక కలిగెను. మూర్ఛ రోగముతో బాధలు పడియడి కొడుకును చేకొని వచ్చెను షిరిడి. పండ్ల బుట్టలను బహుమానములను వెంట చేకొని వచ్చెను భార్యతో.
ఎన్ని మందులు వాడిన గాని కుదుట పడని తన రోగి కుమారుని నీ పాదముపై పడవైచి నమస్కరించెను నీ పాదములకు షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. బిడ్డను నీవు చూచిన క్షణమున పడెను నేలపై ఆతడు వింతగా సొంగ కార్చుచూ చెమటలు పట్టగా శవము మాదిరిగా పడేను ఆతడు. తల్లిదండ్రులు భయపడిరప్పుడు తల్లికి వరదగ కారి కన్నీరు ఏడ్చుట మొదలిడే అంతటా ఆమె ఎన్నడు రాలేదింతటి మూర్ఛని. ఏడ్వవలదు నీవు ఓపిక పట్టుము కొలది సమయములో కదలిక వచ్చును బాలుని బసకు కొనిపోవుండని పలికితివయ్యా బాలుని తల్లితో. బసకు వెళ్ళినా కొంత తడవుకే నీ పలుకులు నిజమాయనుగా చైతన్యమొచ్చెను కుర్రవానికి నీ దర్శనముకు వచ్చిరి వెంటనే నమస్కరించిరి వారిరువురును సేవించుచుండిరి నీ పాదములను నవ్వుతూ వారితో పలికితివయ్యా చల్లబడినదా మీ సంశయమని షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. నమ్మిక ఓపిక కలిగిన భక్తుల రక్షించునులే దైవము ఎప్పుడని అందించితివి నీ అనుగ్రహము ఆనందములో మునిగిరివారు. కొద్ది రోజుల పిమ్మటవారు ఇంటికి పోవుటకనుమతి కోరగా 2 రూపాయలు ఇచ్చితి మునుపని 3 రూపాయలు ఇచ్చితివయ్యా. పూజా మందిరమందున వీటిని పెట్టి పూజింపుడు కలుగును మేలని పలుపగ నీవు చేకొని పితలే ఆనందముతో రూపాయలను. మొదటిసారినే వచ్చితి షిరిడి ఎప్పుడిచ్చితివో 2 రూపాయలు ఎంతగా తలచిన పితలే మనసుకు తెలియదాయని మాటలకర్థము. అర్థము ఏమని నీ మాటలకు ఇంటికి వెళ్ళి తల్లిని అడిగెను. ఆమె చెప్పెను పితలేకప్పుడు అక్కల్కోట మహారాజ్ కథను నీకు షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. నీ తండ్రి ఒక పరి నిన్ను చేకొని అక్కల్ మహారాజ్ చెంతకు పోయెను. పూర్ణయోగి ఆ అక్కల్ మహారాజ్ ఆమోదించెను అతని పూజను. 2 రూపాయలు ఇచ్చి వానికి పూజించమనెను వాటిని ఎప్పుడు మరణించు వరకు వాటిని అతడు మందిరమందున ఉంచి పూజించెను. తండ్రి మరణము చెందిన పిమ్మట పూజ ఆగినది మందిరమందు. 2 రూపాయల విషయము కూడా మరచితిమయ్యా తదుపరి మనము. సాయి రూపముల మహారాజిప్పుడు నీ కర్తవ్యము జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తీర్చగ తలచెను. జాగరూకతతో మెలుగుము అనెను. తల్లి మాటలను వినిన అతనికి కలిగే నమ్మకము నీ మహిమందు. గ్రహించెనాతడు నీ సర్వజ్ఞత నీ దర్శన ప్రాముఖ్యము. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. పూనావాసి అంబాడేకర్ ఉద్యోగ విరమణ చేసిన పిదప ప్రయత్నించెను మరి ఒక కొలువుకు ఫలితము రాక వేదన చెందెను. ప్రతి వత్సరము నిన్ను దర్శించి తెలుపుతుండెను తన బాధలను. ఆర్థిక స్థితి అతిహీనము కాగా ప్రాణత్యాగము చేయగ తలచెను. వచ్చెను అతడు భార్యతో కలిసి 2 మాసములు ఉండే షిరిడీలో. ఎడ్ల బండిపై కూర్చుని అతడు నూతిలో పడవలెనని తలచెనుగా. అతడి విధముగా నిశ్చయమవగా వేరుగా నుండెను నీ నిర్ణయము. కొద్ది అడుగుల దూరములోనే హోటల్ యజమాని చూచెను అతనిని. అంబాడేకర్ను పిలిచి అతడు అక్కల్కోట మహారాజ్ చరిత్రను చదివితివా అని అడుగుచు అతనికి ఇచ్చెను చరితను చదవమని. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం.
అంబాడేకరు తెరవగ చరితను కనబడే దానిలో ఒక భక్తుని కథ. దీర్ఘ రోగము భరించలేక దుమికెను బావిలో నిరాశ చెంది, వెంటనే మహారాజ్ వచ్చి వానిని బావిలో నుండి బయటకు తీసి తెలిపెను అతనికి కర్మానుభవమును, ప్రాణత్యాగము ఫలితము. అప్పుడు పోయిన జన్మల పాప పుణ్యముల అనుభవించక తప్పదు అనెను. సాయపడదులే ప్రాణత్యాగము, పూర్తి కానిచో కర్మల ఫలితము. అనుభవించు నీ కర్మల ఫలితము, తుడిచివేయి గత జన్మల పాపం అని పలికెను ఆ మహారాజప్పుడు బావిలో దూకిన భక్తునితో. సమయోచితమగు ఈ కథ చదివి అంబాడేకర్ ఆశ్చర్యపడెను. నీ సర్వజ్ఞత నీ దయాళత్వము తలచి దృఢమయ్య నీపై భక్తి. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. ప్రాణత్యాగమును మానెను ఆతడు, నీ ఆశీస్సులు పొందెను వెంటనే. జ్యోతిష్యములో నేర్పరి అయ్యను, జీవితమంతయు సుఖముగా గడిపెను. ప్రీతితో నీ కథ విని ఎడివారికి సాత్విక భావము కలుగును మదిలో. చెమరిల్చునులే వారి దేహములు, ఆనంద భాష్మము నిండు కన్నుల. తెచ్చెను కాక షిరిడీకొకపరి ఏకనాథుని భాగవతమ్మును. దానిని చేకొని శ్యామ వెళ్ళెను మసీదులోనికి చదువుటకై. భాగవతమును చేతితో తాకి తిరిగి శ్యామకు ఇచ్చితివయ్య. కాకాదది అని తెలిసి కూడా ఉంచుము నీ కడ అని పలికితివి. నీ ప్రియ భక్తుడు శ్యామకు మేలు చేయగా తలచిన నీవు ఆధ్యాత్మిక గ్రంథములెన్నిటినో ఇచ్చితివతనికి చదవమని. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. రామదాసియను రామ భక్తుడు నీ కడ కూర్చెను ప్రతిరోజు. విష్ణు సహస్రనామమును చేయును నిష్టగ పారాయణము. విష్ణు సహస్రనామముతో ఉద్ధరించగా శ్యామానపుడు తలచిన నీవు పంపితివయ్య. రామదాసిని మందును తెమ్మని గద్దెను దిగు నువ్వు వచ్చితివయ్య. రామదాసి కూర్చొనిన స్థలముకు చేకొని గ్రంథము శ్యామాకిచ్చుచు బహుమతిగా నీకిచ్చితినంటివి. పవిత్రమైనది గ్రంథము మరి చదువుము నిష్టగా దీనిని విడువక. రోజునకొక్క నామమునైనా చదివినగాని చేయును మేలు. ఒక పరి నేను బాధలు నుండగా చేతిలోనికి చేకొని గ్రంథము హత్తుకొంటిని నా హృదయమునకు. గొప్పగా మేలు చేసెను నాకది. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. రామదాసితో కయ్యము పెట్టగ తలచితివీవని అనుకొనెగాని తనకు మేలును చేయుచుంటివని తలపడాయను శ్యామాపుడు. శ్యామా నీకు ఇష్టుడగుటచే పాపరహితునుగా చేయగ అతనిని. అతనికిష్టము లేకయున్నను ఇచ్చితివయ్యా గ్రంథము అతనికి. వచ్చే రామదాసి మందును చేకొని చూచెను గ్రంథము శ్యామా చేతిలో. కడుపు నొప్పియను సాకును చూసి శ్యామా ఈ కథ నడిపెను అనెను. రామదాసీటులేల పలికెదవు ఎందుకు జగడము ఆడుచునుంటివి. నిత్యపారాయణ చేసిన గాని నీ మది శాంతిగా నిలపవు అంటివి. మమత కాదు మరి సమత ఉండవలె నిజమగు రామదాసికి ఎప్పుడు. గ్రంథము వచ్చును ధనమిచ్చినచో మనుజులు రారని పలికితివయ్యా. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. జరిగినదేమీ తెలియదు శ్యామకు నేనే గ్రంథము ఇచ్చితివానికి. నీకిది పూర్తిగా వచ్చునుగాన మేలు పొందునని శ్యామకిచ్చితి. అమృత సమయమగు నీ పలుకులు విని రామదాసి మరి శాంతించెనుగా. శ్యామా నుండి పంచరత్న గీత చేకొనెదనుచూ అతడు పలికెను.
భగవన్నామ స్మరణ ఫలితము తెలియజెప్పుటకు శ్యామాకు నడిపితివయ్యా నీవి కథను సాటిలేనివి నీ బోధనలు. అమరావతిలో ప్రసిద్ధిగాంచిన ధనవంతుడు మరి ప్లీడరు అయిన కాపాడే తన సతితో వచ్చెను నీ అనుగ్రహమును పొందగదలచి. కాపాడే మరి అతని సతియు నీ ఎడభక్తి కలిగిన వారు నీకు నైవేద్యం ప్రతిదినము ఆమె స్వయముగా తెచ్చెడిది. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. ఒక మధ్యాహ్న సమయమున పల్లెము నిండుగా సాంజాపూరి నైవేద్యముగా తెచ్చెను ఆమె. వానిని చేకొని తింటి వివడిగా ఇతరుల పల్లెము నెట్టివై చెదవు ఆత్రముగా ఇది తినెదవు ఏలా పక్షపాతము ఎందుకు నీకని అప్పుడు శ్యామ అడిగెను నిన్ను. అమూల్యమైనవి ఈ వంటలు అని ఆమె గత జన్మ కథను తెలిపి పల్లెము మొత్తము ఖాళీ చేసి త్రేంచుచు గద్దెపై కూర్చుని ఉంటివి. నీ పాదమామె నొక్కుచునుండగా ఆమె చేతులను పట్టిన నీవు శక్తిపాతమును చేసితివయ్యా. సామాన్య విషయము కాదు ఇది. రాజారామను మంత్రమును జపించమంటివి నిరతము ఆమెను. అట్లు చేసిన మది శాంతించును కలుగును మేలని పలికితివి. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. నా మనుజుడు నాకెంత దూరమున ఉన్నను గాని తెచ్చెద షిరిడీకి పిచ్చుక కాళ్లకు దారము కట్టి లాగెడి విధముగా లాగుదునంటివి. లక్ష్మీ చెందుకు కనిపించితివి ముదసలి యోగిగా స్వప్నములోన దసగను సభలో నీ పటమును గని కలలో యోగివి నీవని పోల్చెను. స్వప్నములోన నిన్ను చూచెనని సంతసించిన లక్ష్మీ చందు షిరిడి వచ్చి నిజముగా నిన్ను చూడవలెన నీవు ఉల్లూరెను. నాటి రాత్రి తన స్నేహితుడైన శంకరరావు ఇంటికి వచ్చి షిరిడీకొచ్చెదవా అని అడుగగా అంతులేని ఆనందము పొందెను. భక్తుడు గురువుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషి అందును కూడా సహాయపడుదువు భక్తులు కనియడి అనుభవంబులు రుజువయ్యెనుగా. షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. అప్పు తీసుకొని బంధువు వద్ద ఏర్పాట్లు అన్నీయు చేసుకొని లక్ష్మీ చందు శంకర్రావుతో బయలుదేరెను రైలులో షిరిడికి. ప్రకృతి చూచి ఆనందించుచు జామ పండ్లను కొనుటను మరచెను. సమీపించగా షిరిడి గ్రామం నెప్తికి వచ్చెను పండ్లును కొనుట. ఇంతలో వచ్చెను ముదసలి ఒకరు నెత్తిపై గంపను పెట్టుకొని జామ పండ్లతో పరుగిడుచుండెను గుర్రపు బండి వెంబడి ఆమె. బండిని ఆపి తడుకొనెను ఎంపుడు పండ్లను కొన్నిటిని. తక్కిన పండ్లను ముదసలి ఇచ్చి అర్పించు వీటిని బాబాకనెను. ఇంతలో బండి చేరెను షిరిడి సంతసముందెను నిన్ను దర్శించి. మనసు కరిగెను లక్ష్మీ చందుకు పూజ సామాగ్రితో పూజించిరి నిన్ను. షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. చేయును భజనలు టక్కరివాడు ఇతరుల నడుగును నలుగూర్చి. చూడవలయును స్వయముగా అంతయు అని పలికితివి భక్తులతోటి. నిజమయ్యనదాని కల అంతయు అప్పు చేసుకొని వచ్చితివేళ మదిలో కోరిక నెరవేరినదా అని అడిగితివి లక్ష్మీ చందును. సాంజాతినవలెననిడి కోరిక లక్ష్మీ చందుకు మదిలో కలుగగా గ్రహించి నీవు తెప్పించితివి నైవేద్యముగా సాంజాను. అబ్బురపరచను నీ సర్వజ్ఞత లక్ష్మీ చందును ఎంతయో ఎంతయో ఎటుల తెలిసెను ఈ సంగతులని ఆశ్చర్యపడెను ఎంతో ఎంతో సంతోషపెట్టెను నీ దర్శనమని ఊది ప్రసాదమందుకొని.
స్థిరమగు భక్తి నీపై కలుగగ వెడలను ఇంటికి లక్ష్మీ చెందు షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. వంట బ్రాహ్మణుడు సాటే ఇంటిలో విరంగాంవాసి మేఘశ్యాముడు జపించునాతడు శివ పంచాక్షరి చదువు సంధ్యలు లేకుండినను శివునవతారమే బాబా అనుచు సాఠే అతనికి బోధలు చేసి షిరిడి పంపగ తలచి మేఘుని పయనము చేసెను అతనిని. ముస్లిం వీవని చెప్పగ ఎవరు కలవరపడిన మేఘశ్యాముడు పంపవద్దునను షిరిడి కనుచు వేడెను సాటేను మరి ఆతడు. అయినను పంపెను మేఘుని సాటే దర్శించవలెనని నిన్ను షిరిడీలో మామగారగు కేల్కర్ పేరిట పరిచయ ఉత్తరమొక్కటి వ్రాసి షిరిడి చేరిన మేఘశ్యాముడు మసీదు మెట్లు ఎక్కుచునుండగా తరుముము వీనిని అని గర్జించుచు కోపించితివి మేఘశ్యాముని. షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. గొప్ప జాతి బ్రాహ్మణుడవు నీవు, తక్కువ జాతి ముస్లింను నేను. ఇచటకు వచ్చిన చెడు నీ కులము వెడలుము బయటకు అని పలికితివి. వినిన మేఘుడు గజ వణికెను, ఎట్లు తెలుసునని తన మది మాటలు తోచిన విధముగా సేవలు చేయుచు తృప్తి చెందక ఇంటికి వెడలెను. నాసిక్ జిల్లా త్రయంబకు వెళ్ళి 18 నెలల తటే నుండి తిరిగి వచ్చిన మేఘశ్యాముని సమ్మతించితివి షిరిడి నుండగా. శివావతారము నీవని తలచి పూజించెనాతడు నిన్ను ప్రతిరోజు మైళ్ళ దూరము నడుచుచు వెళ్ళి బిల్వపత్రి తెచ్చి పూజించె నిన్ను. ఒక సంక్రాంతి పర్వదినమున నీకభిషేకము చేయగ తలచి నీ సమ్మతితో గోమతి నుండి తీర్థము తెచ్చెను మేఘశ్యాముడు. షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. తలపై పోయుము దేహము తడపకు అను నీ ఆజ్ఞను శిరసావహించి పారవశ్యమున హరగంగేయని పోసెను నీళ్ళు నీ దేహముపై. దేహమంతయు పొడిగా నుండి తల ఒక్కటియే తడుచుట చూచి అచ్చెరువందెను మేఘశ్యాముడు. ఊహించతరమా నీ లీలలను నిన్ను స్వయముగా మసీదులోన పూజించుచుండెను మేఘశ్యాముడు. నీ చిత్రపటమును వాడాయందు పూజించుచుండెను ప్రతిదినము. మేఘుని భక్తికి మెచ్చిన నీవు కనిపించితివి కలలో అతనికి. త్రిశూలము గీయుము అని పలికితివి, చల్లి అక్షతలు అతని తలపై. త్రిశూలం గీయుము అన్న మాటలు తలచుచు మేఘుడు కన్నులు తెరువ. నీవు చల్లిన చింతలు చూసి నిజమని తలచెను నీ మాటలను. షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. త్రిశూలం గీసెద ఆజ్ఞ ఇమ్మని మసీదుకొచ్చి మేఘుడు అడుగగా పొల్లుగావు నా మాటలు ఎప్పుడు స్వప్నము కాదది నిజమని అంటివి. వినలేదా నా మాటలు నీవు స్వయముగా వచ్చి పలికితి నీతో. వాకిలితో పని లేనే లేదు నారాకకు అని పలికితివి. శివుని భక్తుడు మేఘుడు గనక త్రిశూలం వానితో వ్రాయించి ప్రతిష్ఠింపజేసి లింగమునతట స్థిరపరచితివి మేఘుని భక్తిని. నీవు సేవలు నిరతము చేయుచు మేఘశ్యాముడు కాలము చెందెను. నా నిజమైన భక్తుడు మేఘుడు అని భక్తులతో పలికితివయ్య. మదరాసు భజన సమాజమొకటి భార్యాభర్త కూతురు వదినతో బయలుదేరెను కాశీ యాత్రకు. మార్గమధ్యమున షిరిడిలో ఆగెను. షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం.
పరబ్రహ్మవీవు ప్రశాంతుడవు ఉదారుడవు యోగీశ్వరుడవు అని కళాకారులను యథోచితముగా సత్కరింతువని నీ కడకొచ్చిరి. యజమానురాలి భక్తికి మెచ్చి మధ్యాహ్నహారతి సమయమునందున ఆమెకిష్టమగు దైవము అయిన శ్రీరామునిగా కనిపించితివి. భర్తతో ఆమె చెప్పగ దీనిని వెక్కిరించే చాదస్తము ఇది అని అందరూ బాబాను చూచుచుండగా రామదర్శనం నీకెటులాయను. ఒక పట్నములో తానున్నటుల పోలీసుల అతని చేతులు కట్టి పంజరమందున బంధించినట్లుగా స్వప్నము కనెను ఒకనాడాతడు. పంజరం చెంత నిలచిన నిన్ను చూచిన అతడు పలికెను నీతో నీ కీర్తిని విని నీ కడకొచ్చితి ఆపద ఎలా కలిగెను నాకని. నీవు చేసిన కర్మల ఫలితము అనుభవించవలెనంటివి నీవు. ఈ జన్మదైనా గత జన్మదైనా అనుభవించగా తప్పదు అంటివి. ఈ జన్మలోనే ఎరుగను పాపము గత జన్మలోనే పాపము చేసిన ఏల దానిని దహనము చేయవు అనెను అతడు నీతో అప్పుడు. అట్టి విశ్వాసం ఉన్నదనాపై కలదని పలుకగా అతడు నీతో కళ్ళు మూయమని చెప్పితివీవు. పెద్ద చప్పుడు వినబడే అతనికి రక్తము కారుచు పోలీసు వారు పడిన విధముగా చూచెను అతడు. బంధ విముక్తుడు తానైతిని కనిన అతడు చూచెను నిన్ను. పట్టుబడితివి భలేగా నీవు నిన్ను బంధితురుపై అధికారులు అని నీవు పలుకగా వేడెను అతడు రక్షించుము నన్ను కాపాడుమని. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. నీదు ఆజ్ఞతో కన్నులు మూసి తెరచునంతలో చూపించితివి. అతడు విడుదల అయిన విధముగా వానికి పక్కన నీ ఉన్నటుల నీ పాదముపై వాలిన అతడు నమస్కరించెను భక్తితో నీకు. ఇప్పటి ముందటి వందనములకు తేడా కలదా అని అడిగితివి. నమస్కరించుటలో ఎంతో తేడా కలదని తెలిపెను అతడు. ఇంతకు మునుపు ధనమాశించితి ఇప్పుడు నిన్ను దైవముగా నించితి. కోరిక ఏమని అడుగగ నీవు రామదాసుని చూపుడు అనుచు వేడగా అప్పుడు ఇచ్చితివయ్యా. రామదాసుగా నీ దర్శనము స్వప్న దర్శనము తదుపరి అతని మనోవైఖరి పూర్తిగా మారెను. పేరాస తొలగెను అతని మనమున ఉద్భవించెను నీపై భక్తి. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. మరుసటి ఉదయము హారతి వేళ 2 రూపాయలిచ్చితివతనికి. అల్లా నీకు మేలు చేయునని ఆశీర్వాదము ఇచ్చితివయ్యా. జయప్రదమాయను వారి యాత్ర లభించెను లేయంతో ధనము. నీ కటాక్షమును తలచుచువారు ఆనందముతో జీవించిరిగా. బాంద్రాలోని తెండూల్కరు మరి కుటుంబ సభ్యులు నీ భక్తులయ. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కులను సలహా చేయగ చెప్పిరి అతనికి. వ్రాయకు పరీక్ష ఈ వత్సరము వ్రాయుము మరుసటి వత్సరమనుచు. కొడుకు విచారము చూచిన తల్లి షిరిడీకొచ్చి చెప్పెను నీకది. నాపై అతనిని నమ్మకముంచి చదువుకొనమని చెప్పితివామెతో. షిరిడీ వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. శాంత మనసుతో పరీక్షకెళ్ళిన ఉత్తీర్ణుడగును ఈ వత్సరమే. జాతకములను పక్కన పెట్టుము నమ్మకముంచుము నాపై అంటివి. తల్లి మాటలు వినిన కుమారుడు శ్రద్ధగా చదివి పరీక్ష వ్రాయగా ఉత్తీర్ణుడాయను నీ దయ వలన. ప్రాత పరీక్షలో నోటి పరీక్షలో విద్యార్థి తండ్రి రఘునాథరావు వార్ధక్యముతో పని చేయలేక పదవీ విరమణ చేయగ తలచి దరఖాస్తు పెట్టెను పింఛను కొరకు. 75 రూపాయలుగా కంపెనీ తలచగ పింఛను అతనికి.
అతనికి కనబడి కలలో అతని భార్యకు అడిగితివయ్యా పింఛను గూర్చి 100 రూపాయలు పింఛను ఇచ్చిన నీకు తృప్తియా అని అడిగితివి 10 రూపాయలు అధికముగా కంపెనీ ఇచ్చెను అతనికి పింఛను షిరిడీ వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం చిత్ర విచిత్రములైన లీలలు ప్రదర్శించితివి నీ భక్తులపై నిన్నే నమ్మి కొలిచెడి వారికి కొండంత అండగా నిలుచుదువయ్యా కెప్టెన్ హాటెకు కలలో కనబడి నన్ను మరచితివా అని అడిగితివి చిక్కుడు కూరను దక్షిణ నీకు ఇచ్చుచునుండగా మెలుకువ వచ్చెను 12 రూకలు పంపి మిత్రునికి 2 రూకలతో చిక్కుడు పాకము దక్షిణగా 10 రూకలు నీకు అర్పించమనియను మిత్రుని అతడు నీవు పవిత్రము చేసిన నాణము ఉంచగ తలచి ఇంటిలో హాటే పంపగ ఒక పరి తన స్నేహితునితో దానిని తాకి పంపితివతనికి కూదితో నాణెము తాకిన పిదప పవిత్రము నర్చి ఇచ్చుదువనుచు తలచి నార్వేకర్ నాణెము ఇవ్వగా ఇచ్చితివీవు శ్యామాకు దానిని షిరిడీ వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం ఎవరికి ఏది క్షేమము నీకు తెలిసి ఆడెదవు ఈ నాటకము నీవెందులకు ఈ మార్గమును అవలంబింతువో తెలియదుగా అమృత సమమగు నీ లీలలను త్రాగిన వారు ధన్యులయ అజ్ఞానులకు జన్మరాహిత్యం గృహస్థులకు ఎంతో తృప్తియు కలుగును కాకాజి వైద్యావణిలో వెలసిన సప్తశృంగి దేవత పూజారి పెక్కు కష్టముల పాలయ్యతడు శాంతి సుఖములకు దూరము ఆయను అతని భక్తికి మెచ్చిన దేవత కలలో కనబడి పలికెను అతనితో బాబా కడకు వెళ్ళుము నీవు శాంతి పొందును నీ మది అనెను దేవత చెప్పిన బాబాయే త్రయంబకేశ్వరుడని మది తలచి ఏగెను అతడు త్రయంబకమునకు కొలిచెను రుద్రుని ఎంతో భక్తిగా షిరిడీ వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం పూజలు ఎన్ని చేసిన గాని కలుగలేదు తన మనసుకు శాంతి తిరిగి వచ్చి తన గ్రామము అతడు వేడెను మరలా సప్తశృంగుని దేవత కలలో కనబడి అతనికి నేను చెప్పినది షిరిడీ బాబా ఎందుకు వెళితివి త్రయంబకంబు వెళ్ళుము షిరిడీ అని పలికెనుగా షిరిడీ గ్రామము పోవుట ఎటులో ఎప్పుడు పోవలే అని మది తలచుచు ఎప్పుడు చూతును బాబా ననుచు విచారగ్రస్తుడు అయ్యను కాకాజీ భక్తికి మెచ్చిన అతనిని షిరిడికి రప్పించుటకు పంపించితివి శ్యామానతటకు పని కల్పించి కాకాజీ ఇంటికి బాల్యమునందున జబ్బున పడగా వేడెను తల్లి సప్తశృంగుని శ్యామా జబ్బు తగ్గిన యొడల నీ పదములపై పడవేయుదునని షిరిడీ వాస సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం మరి ఒకసారి తల్లి కుచముపై తామర లేవగ మరల మ్రొక్కెను తామర తగ్గిన వెండి కుచములు 2 ఇత్తునని వేడెను తల్లి కన్నులు మూసెను శ్యామా తల్లి మొక్కులు 2 తీర్చకనే వాటిని తీర్చే భారమునంత పెట్టెను ఆమె శ్యామా పైనే వనిలో దేవత శృంగి కల్పించుచున్నది కష్టములన్నీ తీర్చకుంటివి నీ తల్లి మొక్కులు చెప్పె జ్యోతిష్కుడు బాబాజీతో చెప్పెను శ్యామాతో తమ్ముడు అంతా జ్ఞప్తికి వచ్చెను సర్వము శ్యామాకు చేయించి 2 వెండి కుచములు వెళ్ళె మసీదుకు శ్యామా వాటితో నీ పాదములకు నమస్కరించి నీ కడ పెట్టెను కుచములు 2 సప్తశృంగి దేవత చెల్లవేయు నా మొక్కులని షిరిడీ వాస సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం
మొక్కు చెల్లించుము సప్త శృంగికి వణికి నీవుగా స్వయముగా పోయి అని నీవు చెప్పగ శ్యామాపుడు వణి పట్టణముకు పయనమయ్యను. నీ అనుగ్రహమూది ప్రసాదము పొందిన శ్యామానందముతో పూజారి ఇంటిని వెదుకుచు కాకాజీ ఇంటికి చేరెను తుదకు. కాకాజీ షిరిడి పోవలెననెడి సమయమునందే శ్యామా వెల్లుట కరుణామూర్తి ఇది నీలీల ఎంతటి ఆశ్చర్య సంఘటనో ఇది. ఎవ్వరు మీరు ఎట నుండి వచ్చిరి అని కాకాజీ శ్యామానడిగెను. షిరిడి మాది సప్త శృంగికి మొక్కులు తీర్చగా వచ్చి తిననెను. ఇది వినగానే కాకా శ్యామాను కౌగిలించుకొని ఆనందముతో సంభాషించిరి వారిరువురును. నీలీలను పొగడుచు ఎంతో షిరిడి వాసా సాయి ప్రభో పాడెద వినుమా నీ చరితం. శ్యామా మొక్కు తీరిన వెంటనే బయలుదేరిరి ఇద్దరు షిరిడి. కాకాజీ నిన్ను చూచిన వెంటనే వాలెను భక్తితో నీ పదములపై. దేవత కలలో చెప్పిన విధముగా శాంతిని పొందెను అతని మనసు. ఆనంద భాష్పాలు రాలెను కనుల తృప్తిని చెందెను అతడు. అప్పుడు కారణమయ్యను నీ దర్శనము పలుకైనా నువ్వు పలుకక ముందే. మనశ్చాంచల్యం తొలగక అతనికి ఏమిటయా నీ అద్భుత మహిమ. 12 రోజులు సుఖముగా నుండి ఊది ప్రసాదం పొందిన పిదప సెలవు తీసుకొని నీకడ అతడు నీ అనుగ్రహముతో చేరెను ఇంటికి. ఎవరికి కలదో నీ అనుగ్రహము వారిని షిరిడికి రప్పించెదవు. పిచ్చుక కాలికి దారము కట్టి లాగిన విధముగా లాగుదువయ్య. రహతాలో నీ కుశాల చందును బొంబాయిలో నీ రామ్లాలును కలలో కనబడి పిలిచితివయ్య. వచ్చిరి షిరిడి నిన్ను దర్శించిరి. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. మా ప్రశ్నలకు జవాబులు తెలుపును నీదు చరితములు. షిరిడి వాసా సాయి ప్రభు పాడెద వినుమా నీ చరితం. మా ప్రశ్నలకు జవాబులు తెలుపును నీదు చరితములు. తెలుపును నీదు చరితములు. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఇది 4వ రోజు పారాయణం సమాప్త.